జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్‌కు స్వాగతం. ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన కోయిల గానాలతో చైత్రమాసం ప్రారంభమైతే పంచాంగ శ్రవణం, షడ్రుచుల పచ్చడి, కొత్త బట్టలు కట్టుకునే పిల్లా పాపలతో ఉగాది సందడి మొదలవుతుంది. ఈ చైత్రమాసంలో చేసే సర్వ దేవతారాధన సకల శుభాలను కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వసంతకాలంలో చెట్లు చేమలే కాదు, పశుపక్ష్యాదులు కూడా ఈ కాలాన్ని ఆస్వాదించి స్వాగతిస్తాయని చెబుతుంటారు. అలాంటి వసంత ఋతువులో వచ్చే తొలి మాసం చైత్రమాసం అయితే మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఈ మాసంలో సూర్యుడు కూడా మొదటి రాశి అయిన మేషరాశిలోనే సంచరించటం విశేషం. సృష్టి ప్రారంభానికి సూచిక అయిన ఉగాది నాడే ఉత్తరాయణం, దక్షిణాయనం కలిపి మొదలవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది నాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని ప్రతీతి. ఉగాది రోజున చేసుకునే షడ్రుచుల పచ్చడి జీవిత తత్వాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని అందిస్తుందని అంటారు. ఈ కొత్త సంవత్సరాది నాడు మొదట సృష్టిని ప్రారంభించిన బ్రహ్మని పూజించి ఆ తరువాత ఇష్ట దేవతారాధన చేశాకే ఉగాది పచ్చడిని తీసుకోవాలని చెబుతారు. వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయ, ఉప్పు, కారంతో కలిపి చేసే షడ్రుచుల పచ్చడి వల్ల ప్రకృతితో వచ్చే మార్పులకు శరీరం సిద్ధమవుతుందని అంటారు. ఆ తరువాతే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడిన పంచాంగాన్ని విని రాబోయే రోజుల్లో గ్రహాల గతుల ఆధారంగా ఫలితాలను తెలుసుకుని తదనుగుణంగా భగవంతుడిని పూజించటం కూడా ఉగాదిలో ఒక ముఖ్య ఘట్టమే. అయితే ఒక్క ఉగాదితోనే ఆ మాసం విశిష్టత అయిపోదు. అప్పటి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన లలితా పరమేశ్వరిని ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. కొందరు ఈ నవరాత్రుల సమయంలో రామాయణ పారాయణాన్ని చేయటాన్ని ఓ ఆచారంగా పాటిస్తారు. నవరాత్రుల చివరి రోజైన నవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నిజానికి నవమి నాడు రాముడి జననం అయినా రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ 9 రోజుల్లో జరిగాయని పురాణాలు తెలియచేస్తున్నాయి. ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి చైత్ర పౌర్ణమికి తేడా ఉంది. ఆ రోజున ఉపవాసం ఉండి చంద్రుని వ్రతం చేయటంతో పాటు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. కొన్ని ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు. భక్తులు హనుమంతుడి జయంతిని కూడా ఆ రోజే కాబట్టి చైత్ర పౌర్ణమిని బజరంగబలి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో చిత్రగుప్తుడిని పూజించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాసంలో ప్రారంభించే పనులకు, చేసే పూజలకు, దానాలకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని ప్రతీతి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి 15 రోజులకు ఎంతో విశేషం ఉందని చెబుతారు. విష్ణుమాసంగా పిలిచే ఈ చైత్రంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. చైత్రశుద్ధ విదయ నాడు కొన్ని ప్రాంతాల్లో బాలచంద్రుడిని బాలేందు వ్రతం పేరుతో పూజిస్తారు. ఈ ఉగాది పండుగ మీ అందరి జీవితాల్లో సకల శుభాలు, సంతోషాన్ని నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.